హలో ఎవ్రీవన్, ఇది మన పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ప్రింట్ ఫంక్షన్ వర్సెస్ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. సో దీని టూ డిఫరెన్సెస్ అనేది చూసుకోబోతున్నాం. సో ఈ వీడియో సంబంధించినంత ఈ కాన్సెప్ట్ అన్నమాట. అసలు ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటో ఒకసారి చూస్తున్నాం. ఓవరాల్ గా మీకు తెలిసింది, ఒక టైం చెప్తున్నా చూడండి. ప్రింట్ ఫంక్షన్ is a inbuilt function in Python used to display out of the screen. సో పైథాన్ లో ప్రింట్ ఫంక్షన్ అనేది ఇన్బిల్ట్ గా బిల్ట్ అయిన ఫంక్షన్ అనమాట. అండ్ దే యూజ్ టు డిస్ప్లే ద అవుట్పుట్ ని డిస్ప్లే చేయడానికి స్క్రీన్ మీద మనం ప్రింట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అండ్ దాని యూజ్ ఏంటి? యూజ్డ్ వెన్ యూ వాంట్ టు షో మెసేజ్, రిజల్ట్ ఆర్ డీబగ్గింగ్ ఫర్ ఇంటూ ద యూజర్. సో మనం ఎక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏమైనా మెసేజ్ ని చూపించాలంటే, రిజల్ట్ ని చూపించాలంటే డీబగ్గింగ్ లో కూడా యూజ్ చేయవచ్చు అనమాట, యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇన్ టు ద యూజర్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. నేమ్ ఇచ్చాను అండ్ హలో అని ప్రింట్ చేశాను. ఓకేనా? సో హలో దివ్య. సో ఇట్స్ సింపుల్ అనమాట. ఇక్కడ ఏంటి? ఇట్ జస్ట్ డిస్ప్లే ద వాల్యూ, ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫంక్షన్. సో ఇక్కడ ఏ ఫంక్షన్ ని రన్ చేయాల. ఓకేనా? జస్ట్ వాల్యూని స్టోర్ చేసింది, ఆ వాల్యూని ప్రింట్ చేసింది అంతే. ఇది జస్ట్ డిస్ప్లే చేసింది మాత్రమే. ఏంటిది? ప్రింట్ ఫంక్షన్. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ప్రింట్ ఫంక్షన్ అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్. అండ్ ఇట్ జస్ట్ ఇప్పుడు మెసేజ్ ని చూపించడానికి, రిజల్ట్ ని చూపించడానికి కానీ, డీబగ్గింగ్ ని చూపించడానికి కానీ ప్రింట్ ఫంక్షన్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్. అండ్ ఇట్ జస్ట్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ ద వాల్యూ, డస్ నాట్ రిటర్న్ ద ఎనీ ఫంక్షన్. ఓకేనా? ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటి? రిటర్న్. రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్ ఈజ్ ఎ స్టేట్మెంట్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ టు సెండ్ బ్యాక్ ద వాల్యూ టు ద కాలర్. సో రిటర్న్ అనేది ఇంటూ ద ఫంక్షన్స్ లో లోపల వాడతాం. ఫంక్షన్స్ లో వాడేదాన్ని రిటర్న్ ఫంక్షన్ అంటాం. అండ్ ఇది ఎందుకు వాడతాం అంటే, సెండ్ బ్యాక్ ద వాల్యూ టు ద కాలర్ పిలిచినప్పుడు, అర్థమైంది కదా? ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు వాల్యూని పంపిస్తాం, పిలిచినప్పుడే పంపిస్తాం అనమాట. ఓకేనా? ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్డ్ వెన్ యూ వాంట్ టు గెట్ ఎ రిజల్ట్ ఫ్రమ్ ద ఫంక్షన్ అండ్ యూజ్ ఇట్ లేటర్ ఇన్ ప్రోగ్రామ్. సో ఇదేంటి? ఫంక్షన్స్ ని మనం పిలిచినప్పుడే మనకు రిజల్ట్ చూపించింది. ఓకేనా? అండ్ దీంట్లో అడ్వాంటేజ్ అంటే, మన లేటర్ యూజ్ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది రిజల్ట్ అనేది ఉంచిద్ది అనమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇక్కడ ఏం ఇచ్చాను? డిఫైన్ యాడ్ ఆఫ్ ఏ కామా బి ఇచ్చాను చూడండి. ఓకేనా? సో డిఫైన్ యాడ్ ఏ కామా బి ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. సో ఇది ఇన్సైడ్ ద ఫంక్షన్. ఓకేనా? రిటర్న్ a plus b, result is equals to add 3 comma 5, print sum is result, this sum is 8 and print 10. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? నోట్ ఏంటి? ఇట్ గివ్స్ ద వాల్యూ బ్యాక్ ఫ్రమ్ ద ఫంక్షన్, యూ కెన్ స్టోర్ ఇట్ యాజ్ ఇంటూ ఏ వేరియబుల్. సో రిటర్న్ లో ఏంటంటే, వాల్యూస్ అనే ఫంక్షన్ పిలిచినప్పుడే ఇట్ గివ్స్ వాల్యూస్ ఫ్రమ్ ద ఫంక్షన్స్ లో నుంచి వాల్యూని రిప్రజెంట్ చేసింది. ఏంటిది? రిటర్న్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటి అడ్వాంటేజ్ అంటే, వాల్యూని వేరియబుల్ గా స్టోర్ అవుతుంది అనమాట. ఇట్ స్టోర్ ఇట్ ఇంటూ వేరియబుల్. ఓకేనా? వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ దాని డిఫరెన్సెస్ చూసుకుందాం, దాని ఫ్యూచర్స్ చూసుకుందాం. ఓకే, ఫస్ట్ అసలు ప్రింట్ ఫంక్షన్ పర్పస్ ఏంటి? డిస్ప్లే అవుట్పుట్. ఓకేనా? రిటర్న్ కి ఏంటి? సెండ్ ద వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్. సో రెండింటి ఫంక్షన్ దాదాపు సేమ్ గానే ఉంటుంది. కాకపోతే ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే అవుట్పుట్ మాత్రమే డిస్ప్లే అయ్యింది, అంతేకాని ఫంక్షన్ నుంచి ఎటువంటి యాక్షన్ కి సంబంధం ఉండదు అన్నమాట. కానీ రిటర్న్ ఏంటంటే, ఫంక్షన్స్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ మాత్రమే డిస్ప్లే చేసిద్ది రిటర్న్ ఫంక్షన్. ఓకేనా? దాని పర్పస్ అదే. నెక్స్ట్ ఏంటి? యూజ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ప్రింట్ ఫంక్షన్ కూడా ఎస్ ఫర్ షోయింగ్ ద అవుట్పుట్. మనం ప్రింట్ ఫంక్షన్ ని కూడా యూజ్ చేయొచ్చు అవుట్పుట్ ని చూపించడానికి. కానీ రిటర్న్ ఫంక్షన్ ఏంటి? టు పాస్ ద రిజల్ట్ ని మళ్ళీ బ్యాక్వర్డ్ పంపించడానికి రిటర్న్ ఫంక్షన్ ని వాడతాం. చూసారా? ఇట్ ఈస్ ఎన్ సైక్లిక్ చైన్ ఫామ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? స్టోర్ ద వాల్యూ. ప్రింట్ ఫంక్షన్ లో ఎటువంటి వాల్యూ అని స్టోర్ అవ్వదు, కానీ రిటర్న్ ఫంక్షన్స్ లో వాల్యూ అనేది స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి? అవుట్పుట్ టు ద స్క్రీన్. సో అవుట్పుట్ అనేది చూచింది ప్రింట్ ఫంక్షన్, కానీ రిటర్న్ ఫంక్షన్ నో, అన్లెస్ ప్రింటబుల్ సపరేట్లీ. అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే రిటర్న్ స్టేట్మెంట్ అనేది వర్క్ అయ్యింది అనమాట. ఓకేనా? అంటే లాస్ట్ చూడండి, ఇప్పుడు ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో రిటర్న్ అనేది ఇచ్చాం ఏంది ఫంక్షన్స్ లో, కానీ అది ప్రింట్ అవ్వాలంటే
డిస్ప్లే అవ్వాలంటే ప్రింట్ ఫంక్షన్ ఇస్తేనే డిస్ప్లే అయింది. ఓకేనా, అన్లెస్ ప్రింటెడ్ సపరేట్లీ అని. నెక్స్ట్ కామన్ యూస్ కేస్ ఏంటంటే డీబగ్గింగ్ లో, షోయింగ్ లో, మెసేజ్ లో ఎక్కువ జనరల్ గా వాడతాం. కానీ రిటర్న్ ఎక్కడ వాడతాం? క్యాలిక్యులేషన్స్ లో, లాజిక్ లో, ఫంక్షన్స్ లో జనరల్ గా వాడతాం. ఓకేనా, కెన్ బి యూజ్డ్ లేటర్. ప్రింట్ ఫంక్షన్ తర్వాత యూజ్ చేయడం కుదరదు అనమాట. ఓకేనా, ఒక వాల్యూ స్టోర్ అని చేసుకోదు కాబట్టి అండ్ యూజ్ లేటర్ యూజ్ కి యూజ్ చేయము. కానీ రిటర్న్ ఫంక్షన్ కి కానీ వాల్యూ అనే స్టోరేజ్ కాబట్టి స్టోర్స్ ఏ వాల్యూ. సో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ యూజింగ్ ద వేరియబుల్స్ డేటా ఫర్ లేటర్. ఓకేనా, ఎగ్జాంపుల్ అనమాట ప్రింట్ హలో రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఫైనల్ ఎగ్జాంపుల్. ఓకేనా, రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూపించడానికి. ఓకేనా, సో ఓకే, ఫస్ట్ థియరీ రాసుకున్నా, కాన్సెప్ట్ రాసుకున్నా. ఇక్కడ ఏమున్నా, డిఫైన్ మల్టిపుల్ ప్రింట్ ఆఫ్ ఏ కామా బీచ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బీచ్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, ప్రింట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఏ రిజల్ట్. తర్వాత ఏమంటున్నా, డిఫైన్ మల్టిప్లై రిటర్న్ ఆఫ్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశాను. ఇక్కడ ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ ని యూజ్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు రెండు వర్క్ కావాలా, ఎందుకు వర్క్ అవ్వలేదు అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో సో మనం జస్ట్ రిజల్ట్ ని చూపించాలంటే జస్ట్ ఈ స్టేట్మెంట్ రాస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మల్టిప్లికేషన్ ఈస్ 20. ఓకేనా, జస్ట్ రిజల్ట్ ని చూపించడానికి. కానీ అది జస్ట్ ప్రింట్ ఫంక్షన్ కి. ఓకేనా, ఇప్పుడు ఈ ఆన్సర్ అనేది ప్రింట్ ఫంక్షన్ కి. ఇప్పుడు వచ్చేది రిటర్న్ కి అనమాట. వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు మల్టిప్లై ఆఫ్ రిటర్న్. సో 4, 5 ప్రింట్ రిటర్న్ ద వాల్యూ ఈజ్ అని వాల్యూస్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ఏంటంటే ప్రింట్ ఫంక్షన్ కి, ఇదేంటి రిటర్న్ ఫంక్షన్, ఆ రిటర్న్ స్టేట్మెంట్ కి ఎగ్జాంపుల్ అనమాట. లాస్ట్ సమ్మరీ ఏంటంటే యూజ్ ప్రింట్ ఫంక్షన్ వెన్ యూ జస్ట్ వాంట్ టు షో సంథింగ్. ఏదైనా డిస్ప్లేలో చూపించాలి అని అనుకుంటే మన ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. కానీ రిటర్న్ ఫంక్షన్ when you want to send back the value for the further use. సో ఫర్దర్ యూస్ కోసం మీకు ఏమైనా మెసేజ్ ని కానీ వాల్యూ కానీ సెండ్ బ్యాక్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ రిటర్న్ అనమాట. సో ద నేమ్ ఇండికేట్స్ ఓన్లీ రిటర్న్. మీరు ఆ పేరు గుర్తుంచుకుంటే సరిపోయేది. అది ఫంక్షన్ కూడా అదే కదా, రిటర్నింగ్ చేయటం కదా, సెండింగ్ బ్యాక్ ద వాల్యూ ఓన్లీ కదా. సో యూ కెన్ ఈవెన్ కంబైన్ దెమ్. ఫస్ట్ రిటర్న్ ఏ వాల్యూ దెన్ ప్రింట్ ఇట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇక్కడ చూసుకున్నప్పుడు ఫస్ట్ మనం రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ రిటర్న్ కూడా అవ్వాలంటే ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలంటే. కానీ రెండు కాంబినేషన్ లో కూడా మనం యూజ్ చేయవచ్చు. అర్థమైంది కదా, దీని ఒక డెఫినేషన్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.